హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను బీన్స్ ఇగురిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. బీన్స్ హెల్త్‌కి చాలా చాలా మంచివి. గుండె సమస్యలు ఉన్న వాళ్ళకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకైనా చాలా ఉపయోగపడుతుంది. బీన్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. బీన్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఆరోగ్యానికి చాలా మంచిది. మరి ఇంత ఆరోగ్యకరమైన ఈ బీన్స్‌తో ఇగురు ఎలా ప్రిపేర్ చేయాలో ఇవాళ మనం చూసేద్దాం. ఈ బీన్స్ ఇగురిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ నేను 1/2 కేజీ బీన్స్‌ని తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్‌లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. బీన్స్ ఉడకగానే స్టైనర్లో వేసుకొని నీరు మొత్తం వంపేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని ఆయిల్ వేడెక్కగానే అందులో 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ వేసుకొని వేయించుకోండి. ఉల్లిపాయలు వేగుతున్న టైంలోనే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో 2 రెబ్బల కరివేపాకును వేసుకొని వేయించుకోండి. అవి వేగగానే అందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టొమాటోలు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి టమాటోలు ఇలా మగ్గిపోయి నూనె ఇలా పైకి తేలుతున్న టైంలోనే ముందుగా ఉడికించి వడకట్టు పెట్టుకున్న బీన్స్ని అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత అందులో 1 స్పూన్ కారం వేసుకోండి. కారం ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోండి. కారం తక్కువగా తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు. 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/2 స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని మళ్ళీ మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న టీ గ్లాస్తో వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా వాటర్ పోసుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుంది. మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తెరిచి మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెం కొత్తిమీర తరుగు, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. అంతే, బీన్స్ ఇగురు రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను చూపించిన సింపుల్, ఈజీ అండ్ టేస్టీ బీన్స్ ఇగురు మీ అందరికీ నచ్చింది కదా. నచ్చితే మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ ఇగురు చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. మరి నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.